మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 4 రివ్యూ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి డే 3లో వచ్చేసి ఇండియా సేమ్ ఈక్వల్ స్కోర్ చేశారు కదా, 387 ప్లస్ ఒక ఓవర్ మిగిలి. నెక్స్ట్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఉంది కదా, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఒక ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ 4th డే వచ్చేవరకు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేవరకు మన వాళ్ళు బౌలింగ్ అయితే బాగానే చేశారు. క్రాలిన్ వచ్చేసి నితీష్ రెడ్డి అవుట్ చేశాడు, 22 దగ్గర అవుట్ చేశాడు. ప్లస్ డకెట్ వచ్చేసి సిరాజ్, ఫస్ట్ వికెట్ డకెట్ పడ్డది, సిరాజ్ అవుట్ చేశాడు 12 రన్స్కే. నెక్స్ట్ వచ్చేసి పోపును కూడా సిరాజ్ అవుట్ చేశాడు, 4 రన్స్కి అవుట్ చేశాడు. పోపు తొందరనే అవుట్ అయ్యాడు. కాకపోతే జో రూట్ కొంచెం ఎక్కువసేపు ఆడాడు. జో రూట్ వచ్చేసి 40 రన్స్. నెక్స్ట్ బ్రూక్ను వచ్చేసి ఆకాశ్దీప్ అవుట్ చేశాడు. బ్రూక్ 23 రన్స్కి అవుట్ అయ్యాడు బ్రూక్. నెక్స్ట్ వచ్చేసి స్టోక్స్ కూడా చాలా లాస్ట్ వరకు ఆడాడు. కెప్టెన్ 33 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. నెక్స్ట్ స్మిత్ వచ్చేసి సుందర్ని అవుట్ అయ్యాడు. సుందర్ అవుట్ చేశాడు స్మిత్ని. క్రిస్ వోక్స్ 10 రన్స్. ఇట్లా బుమ్రా వచ్చేసి చాలా వికెట్స్ తీసుకున్నాడు. ఇంట్లో బుమ్రా వచ్చేసి 2 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ వచ్చేసి 2 వికెట్స్. నితీష్ వచ్చేసి 1, ఆకాశ్దీప్ 1. వాషింగ్టన్ సుందర్ ఎక్కువ వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్స్ తీసుకున్నాడు వాషింగ్టన్ సుందర్. షోయబ్ బషీర్ ప్లస్ జేమ్స్ స్మిత్, స్టోక్స్, రూట్ ఇట్లా 4 వికెట్స్ తీసుకున్నాడు వాషింగ్టన్ సుందర్. ఇట్లా ఇంగ్లాండ్ వచ్చేసి 200 లోపే అవుట్ అయ్యారు, 192 for 10. మనకు వచ్చేసి ఇప్పుడు ఈజీ టార్గెట్ ఓవర్స్ అయితే 100 ఓవర్స్ ఉన్నాయి. 100 ఓవర్స్లో మనం 192, ఓవర్కి 1 కొట్టినా సరిపోతుంది. కాకపోతే బ్యాటింగ్లో కొంచెం సరిగా ఆడలేదు. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత జైస్వాల్ వచ్చేసి వేస్ట్ షాట్ కొట్టడానికి ట్రై చేశాడు. జైస్వాల్ ఫస్ట్ అవుట్ అయ్యాడు. జోఫ్రా ఆర్కర్ బౌలింగ్లో 13కి అవుట్ అయ్యాడు. జైస్వాల్ వచ్చేసి ఇక్కడ 13 కాదు 0కి అవుట్ అయ్యాడు జైస్వాల్, ఆర్చర్ బౌలింగ్లోనే. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అవసరంగా వేస్ట్ షాట్స్ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ కేఎల్ రాహుల్ అయితే బ్యాటింగ్లో క్రీజ్లో ఉన్నాడు, 33 దగ్గర ఉన్నాడు, 47. నెక్స్ట్ కరుణ్ నాయర్ కూడా వేస్ట్ షాట్ ఎల్బిడబ్ల్యూ వేస్ట్గా అవుట్ అయ్యాడు, డిఫెన్స్ తీసుకోకుండా. కరుణ్ నాయర్ బ్యాటింగ్ బాగా చేయలేదు. కార్స్ అవుట్ చేశాడు కరుణ్ నాయర్ని. నెక్స్ట్ గిల్ కూడా తను కూడా బ్యాటింగ్ సరిగా ఆడలేదు, ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు కార్స్. కాకపోతే గిల్ అప్పుడు ఒక రివ్యూ కూడా తీసుకున్నారు, ఇంగ్లాండ్ వాళ్ళు రివ్యూ తీసుకున్నారు, 2 times నాట్ అవుట్. తర్వాత ఎల్బిడబ్ల్యూ స్ట్రైట్గా అవుట్ అయ్యాడు గిల్లు నాయర్ బ్యాటింగ్ ప్లే చేయలేదు. ఈజీ స్కోర్ కూడా ఉండలేకపోయారు ఒక 20 ఓవర్స్ సహా నెక్స్ట్ డే వరకు. నెక్స్ట్ మళ్ళీ బ్యాట్స్మెన్ పంపించేందుకు కానీ గిల్లు బౌలర్ని పంపించాడు, ఆకాశ్దీప్ని. పంత్, నితీష్ కుమార్ వచ్చేవాళ్ళు ఆకాశ్దీప్ని పంపించారు. ఆకాశ్దీప్ అయితే పర్లేదు, 10-11 బాల్స్ దాకా స్లోగా బాగా ఆడాడు. కాకపోతే లాస్ట్కి బోల్డ్ అయ్యాడు. లాస్ట్ బాల్కి ఒక బ్యాటింగ్ వికెట్ మిగులుతుందని చెప్పి కెప్టెన్ ఐడియా బాగానే వేశాడు, బౌలర్ని పంపించడం. అయితే లాస్ట్ డే అయిపోయే వరకు మన స్కోర్ అయితే 58 for 4. ఇంకా 130 రన్స్ కొట్టాలి, 130 దాకా కొట్టాలి. ఈరోజు ఒక 20-30 ఓవర్స్లో మ్యాచ్ అయిపోగొడతారు, ఇండియా గెలిచేస్తుంది. ఈజీ స్కోర్ ఇది. రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి పార్ట్నర్షిప్ అయితే ఇప్పుడు ఉంటుంది. మరి ఇన్నట్టంత ఘోరంగా అయితే మాట్లాడరు, వీళ్ళైతే ఫామ్లోనే ఉన్నారు. రిషబ్ పంత్, జడేజా, నితీష్ రెడ్డి ఫామ్కి రావాల్సి వస్తుంది. వాషింగ్టన్ సుందర్ ఫామ్లోనే ఉన్నాడు. ఇది ఈజీ స్కోర్ 130 రన్స్, పెద్ద కష్టమేం కాదు గెలిచేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ టెస్ట్ మ్యాచ్ రివ్యూస్ అండ్ మూవీ రివ్యూస్.